నా భర్త ఒక హోమిసైడ్ డిటెక్టివ్. ఆయన నన్ను భాగస్వామిలా కాకుండా ఒక నిందితురాలిలా చూస్తారు. మేము డేటింగ్ మొదలుపెట్టినప్పుడు అందరూ నన్ను హెచ్చరించారు. పోలీసులతో డేటింగ్ చేయవద్దని, వారు చాలా నియంతృత్వంగా మరియు వేధించే స్వభావంతో ఉంటారని చెప్పారు. నేను వారి మాటలను పట్టించుకోలేదు. వారు కేవలం అపోహలతో మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను. కానీ ఆ తర్వాత ప్రమాద సంకేతాలు కనిపించడం మొదలైంది. మా మధ్య జరిగే గొడవలను ఆయన రికార్డ్ చేస్తారు. మంచి కమ్యూనికేషన్ కోసం అని ఆయనచ చెప్పారు. కానీ ఆయన కంప్యూటర్లో ఏడాది క్రితం నాటి రికార్డింగ్లతో కూడిన ఒక రహస్య ఫోల్డర్ను నేను కనుగొన్నాను. నా స్నేహితులు మరియు సహోద్యోగుల నేపథ్యాన్ని ఆయన విచారిస్తారు. ఆయన ప్రశ్నలు అడగరు, నన్ను విచారిస్తారు. చివరకు నేను ఆయనను ప్రశ్నించినప్పుడు నా మెదడు ఇలాగే పనిచేస్తుంది అని చెప్పారు. ఊహించడం కంటే నిర్ధారించుకోవడమే తనకు ఇష్టమని చెప్పారు. ఆ తరువాత మేము పిల్లల గురించి మాట్లాడుకున్నాము. పిల్లలకు ఎల్లప్పుడూ ట్రాకర్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. వేరే చోట్ల పడుకోవడం అస్సలు ఉండకూడదు. వారి జీవితాల్లోకి వచ్చే ప్రతి పెద్ద వ్యక్తిని ఆయన తనిఖీ చేయాలనుకుంటున్నారు. ఇది నియంతృత్వమని నేను అన్నప్పుడు ఆయన స్పందన ఏమిటో తెలుసా? వారు సురక్షితంగా ఉంటే అది ఆరోగ్యకరమైన పద్ధతా కాదా అనేది ముఖ్యం కాదు. ఆ మాటలు నన్ను వణికించాయి. నేను ఆయనకు ఒక చివరి అవకాశం ఇచ్చాను. థెరపీకి వెళ్ళండి, లేదంటే మన బంధం ముగిసిపోయినట్లే. ఆయన అంగీకరించారు. వారానికి ఒకసారి సెషన్లకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ తర్వాత మేము వివాహం చేసుకున్నాము. ఆ తర్వాత నేను గర్భవతినని తెలిసింది. మొదట్లో ఆయన చాలా సంతోషించారు. కానీ ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆ డిటెక్టివ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆయన భయంతో ఉన్నారు. మళ్ళీ ట్రాకర్లు, తనిఖీలు మరియు ఆ పిచ్చి అనుమానాలకు అలవాటు పడ్డారు. ఈ నియమాలను మేము అంగీకరించకపోతే అసలు ఈ బిడ్డను కనే అవసరమే లేదని కూడా ఆయన సూచించారు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను మరియు తన ఉద్యోగంలో ఆయన చూసే భయంకరమైన సంఘటనల వల్ల ఆయన మానసిక వేదనకు గురయ్యారని నాకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తున్నాను. అర్థమయ్యే భయానికి మరియు సంపూర్ణ నియంతృత్వానికి మధ్య ఉండే ఆ సన్నని గీత ఎక్కడ ఉంది?